హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పరస కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఈ ఆల్టికి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్ ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి ఒక చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివ ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్ గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడవా నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానురా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో తక్కువ టీ ఇప్పించామనుకో నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తాను. బా అలా కూర్చో రే. స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? ఈడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తావరా? గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చి అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్ కి. ఫిల్టర్ సిగరెట్ మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే టీలో టీ పొడి కలుపుతున్నావా చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను. స్పెషల్ ప్రైజ్ ఆఫర్. నేను మన్మధరావు గారు రమ్మంటున్నారు. సచ్చినోడు మళ్ళీ పిలుస్తున్నాడు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. ఎల్సిడీస్ పంపించండి 40 inches. yes పిలిచారంట. I will call you back. రమణి కూర్చో. నోట్ చేసుకో. yes sir. గోడౌన్ లో స్టాక్ ఎంత ఉంది, షోరూమ్ లో ఎంత ఉంది, ఈ వారం సేల్స్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని తయారు చేయి. రేపు ఓనర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి. రాత్రికి డిన్నర్కి వెళ్దాం, వస్తావా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా సార్. నాకు అలాంటి పట్టింపులు లేవు. లైఫ్ లైఫే, వైఫ్ వైఫే. ఏం కావాలి మ్యామ్? వాషింగ్ మిషన్ కావాలి. ఏ టైపు? ఉతికి ఆరేసే టైప్. ఓ అంటే విత్ డ్రైయర్ అన్నమాట. ఎన్ని కేజీలు? 50. అన్ని కేజీలు వాషింగ్ మిషన్ ఉండవే. సారీ, నా వెయిట్ అడిగారు అనుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ, నేను డే టైంలో డ్రింక్ చేయను. ఓ మీరు చాలా స్ట్రైట్. అడ్వాన్స్ ఎప్పుడు ఇమ్మంటారు? నైట్. అంటే స్టాకు రాత్రికి వస్తుంది. షాప్ ఎన్నింటి దాకా ఉంటుంది? షాపు 9ంటికే మూసేస్తాం. మీరు 10ంటికి వస్తే చాలు. సరే వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. బాయ్ బాయ్. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓహో ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేము అందుకు రాలేదు, మేము చాలా ఫ్యామిలీ టైప్. షట్ అప్. లాయర్ గా నా ఫీజు గంటకు 5,000 అని చెప్తున్నాను. సర్లే, కుక్కలను పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రాయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గా 150 దాసాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు, అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టు ఉండాలి కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసులో వాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తన పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవాట్లేవు. చూడు, వాడి తోడులేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం.
వాడిని వదిలేసి వేరేవన్నా ప్రేమించుకో బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. నువ్వు మర్చిపోలేదనుకో ఏం చేస్తారు? మేమే అని మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చే టైం అయిపోయింది. అది కాదు మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం 1,00,000 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. సార్ ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మరి మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు మిడ్-నైట్ 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్, ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. రైట్ సార్? మనిషి చూడటానికి బొఫంలో ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. షార్పా కాదు, పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గేరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. ఇదేంటిది? మిలిటరీ వాడిని బొక్కలు వేసేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టచ్చు, ఇదేంటిది? ఈ నీగ్రోడ్ నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను కానీ నెల్సన్ మండలి అనుకున్నాడా? కాదు కాదు, మనల్ని అడవి జరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచలాంటి ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈ మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్ను నా పంచ ఆ కర్రోడు కొట్టాడు, కారణం ఉంది. ఈడెందుకు కొట్టాడు? ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నావు, ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నావు. మరి కొట్టరేంటి? ఏంటి తల్లి, నా చెడ్డీ మీద కానీ నీ జెండా ఉందా? 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా? సిగ్గులేదు నీకు? కేబులా? కేబుల్ అంటే ఇదే? సచ్చినోడా, అడవి పందిలా ఉన్నావు. చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ చిమ్మడిపోను సచ్చినోడా. చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడిపడి కొడుతున్నారు. చెడ్డీతో తిరగడం తప్ప. అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను. దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న, ఈ నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా భయ్. ఇంగ్లీషా? ఏంటి చెప్పన్నా? నిజాం నగర్ కొన్న చేర్చి ఉంది. చూస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు. ఎడిదా యూ కమ్ హియర్. ఈ అడ్రస్సేగా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది. అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది. దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు, ఈ అడ్రస్ కి వెళ్ళిపోతావు. వెళ్ళా. తెల్ల కుక్క పోయినసారి వెళ్ళేప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను. కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య, సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ కి తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్యా? అబేవో సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. సూర్యరాజు, మగజాతి ఆనిముత్యం.
ఎవరి పాప నా మగతనం గురించి నీకు ప్రత్యేక నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు ఆ నవ్వుతో జనాన్ని చంపేస్తావేంటే నిలబెట్టే మగ జాతి ఆనిముత్తి ముందే వికటాట్టా గుర్తు పెట్టుకోరా రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద సరే ఓ పని చేయి, వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు. అమాయకత్వానికి కూడా ఒక అద్దు ఉండాలి భయ్య. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్ గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.